నమస్కారం. హిందూ వివాహ చట్టం 1955పై మన లోతైన పరిశీలనకు మళ్లీ స్వాగతం. నమస్కారం అండి. పోయినసారి మనం వివాహ ఆచారాలు, రిజిస్ట్రేషన్ అవసరం లాంటి విషయాలు చూసాం కదా? అవును. ఆ బేసిక్స్ అంటే చట్టబద్ధమైన పెళ్లికి ఉండాల్సిన అర్హతలు, రిజిస్ట్రేషన్ ప్రాముఖ్యత, వీటి గురించి మాట్లాడుకున్నాం. అవును, ఆ పునాదుల మీదే మిగతావన్నీ ఆధారపడి ఉంటాయి. ఖచ్చితంగా. సరే, మరి ఇవాళ మనం హిందూ వివాహ చట్టంలోనే ఒక కొంచెం ప్రత్యేకమైన సెక్షన్ గురించి మాట్లాడుకుందాం. తరచూ చర్చల్లో వినిపించేది అదే సెక్షన్ 9, దాంపత్య హక్కుల పునరుద్ధరణ, అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. పేరు కొంచెం గంభీరంగా ఉన్నా వివాహ బంధంలో దీని పాత్ర చాలా ముఖ్యమంటారు. నిజమే. ఇది చాలా సున్నితమైన విషయాలని, సంబంధాల్లో తలెత్తే క్లిష్ట పరిస్థితుల్ని టచ్ చేస్తుంది. దీని చుట్టూ న్యాయపరమైన వాదనలు కూడా ఎక్కువే. అవును, అందుకే ఇవాళ మన పరిశీలనలో అసలు ఈ దాంపత్య హక్కుల పునరుద్ధరణ అంటే ఏంటి, అంటే చట్టం దీన్ని ఎందుకు పెట్టింది, దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటి, ఎప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? తప్పకుండా. ముందుగా ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే కాన్సెప్ట్ని కాస్త విడమరి చెప్తారా? చెప్తాను. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, పెళ్లైన తర్వాత భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, సరైన కారణం ఏమీ లేకుండానే తమ భాగస్వామి సహవాసాన్ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఈ సెక్షన్ వస్తుంది. అంటే సరైన కారణం లేకుండా అనే మాట మీద నొక్కి చెప్తున్నారు. అవును, ఆ పదం చాలా కీలకం. ఎందుకంటే అంటే కేవలం దూరంగా ఉండటం కాదు, పెళ్లి బంధం నుంచి తప్పుకోవటం, కలిసి ఉండటానికి ఇష్టపడకపోవటం, అది సరైన రీజన్ లేకుండా. కరెక్ట్, సరిగ్గా అదే. అలా జరిగినప్పుడు వదిలివేయబడిన పార్ట్నర్ వాళ్లను పెటిషనర్ అంటాం, వాళ్లు కోర్టుకి వెళ్ళొచ్చన్నమాట. తమ భాగస్వామి అంటే రెస్పాండెంట్ ఏ కారణం లేకుండా వెళ్లిపోయారు, తిరిగి వచ్చి నాతో కలిసి ఉండాలని ఆర్డర్ వేయండి అని కోర్టును అడగడమే దీని సారాంశం. ఆసక్తికరంగా ఉంది. అంటే ఒకరు వెళ్ళిపోతే కోర్టు మధ్యలో వచ్చి లేదు మీరు తిరిగి వెళ్లాల్సిందే అని చెప్పగల అధికారం ఉందన్నమాట. ఇది వినడానికి కాస్త ఫోర్స్ చేస్తున్నట్లేదా? మీరన్న దాంట్లో నిజం లేకపోలేదు. ఆ కోణం నుంచే దీని మీద విమర్శలు కూడా ఉన్నాయి. అవును కదా. అయితే హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 9 కోర్టుకు ఆ పవర్ ఇస్తోంది. కోర్టు ఏం చేస్తుందంటే కేసుని, ఇద్దరి వాదనల్ని అన్నిటినీ పరిశీలిస్తుంది. పరిశీలించి వదిలివేయబడిన వారి వాదనలో నిజముందని, అవతలి వారు వెళ్లిపోవడానికి సరైన కారణం చూపించలేదని కోర్టు కనిపిస్తే అప్పుడు తిరిగి వచ్చి కలిసి జీవించమని ఆర్డర్ వేయొచ్చు. దీన్ని దాంపత్య హక్కుల పునరుద్ధరణ డిగ్రీ అంటారా? అవును, అదే. సరే, ఆ ప్రాసెస్ అర్థమైంది. కానీ అసలు ఇలాంటి ఒక ఏర్పాటు చట్టంలో ఎందుకు పెట్టారు? దీని ఉద్దేశం ఏంటి? ఇది వ్యక్తుల ఫ్రీడంకి అడ్డంకి కాదా? ఇక్కడే అసలు విషయం దాగుంది. దీని మెయిన్ ఉద్దేశ్యమంటే చట్టం రాసిన వాళ్ల ఉద్దేశ్యం పెళ్లి బంధాన్ని కాపాడటం. విడాకులు అనేది లాస్ట్ ఆప్షన్ అవ్వాలి కానీ ఫస్ట్ ఆప్షన్ కాకూడదు అనే ఆలోచన అన్నమాట. ఇది ఒక రకంగా విడిపోయే స్టేజ్లో ఉన్న బంధానికి చట్టమిస్తున్న ఒక చివరి అవకాశం లాంటిది. అంటే సమస్య రాగానే విడిపోకుండా ఒకసారి ఆగి ఆలోచించి పరిష్కారం వెతకడానికి ఒక ప్లాట్ఫామ్ లాంటిదా? అవును, ప్రధానంగా అదే. దాంతోపాటు ఫ్యామిలీ యూనిటీని ఎంకరేజ్ చేయడం, మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ స్థిరంగా ఉండాలని చూడ్డం, ఇవి కూడా ముఖ్యమైన కారణాలు. చట్టం దృష్టిలో కుటుంబం సమాజానికి బేస్ కదా, అందుకని చిన్న చిన్న గొడవల వల్ల అది బ్రేక్ అవ్వకుండా వీలైనంత వరకు దాన్ని నిలబెట్టాలని చూడటం దీని వెనక ఉన్న లాజిక్. దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే వివాహాన్ని కేవలం కాంట్రాక్ట్లా కాకుండా ఒక పవిత్ర బంధంగా చూసే మన భారతీయ సమాజపు విలువల ప్రభావం కూడా దీనిలో కనిపిస్తుంది. యాంగిల్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇది కేవలం ఇద్దరి మధ్య గొడవ మాత్రమే కాదు, ఒక సోషల్ స్ట్రక్చర్కి సంబంధించిన విషయంగా కూడా చట్టం చూస్తోందన్నమాట. ఒక విధంగా అంతే. పెళ్లిని రద్దు చేసుకునే ముందు దాన్ని నిలబెట్టడానికి ఉన్న అన్ని దారులు చూడాలి అనేది చట్టం ఆలోచన. ఈ సెక్షన్ అలాంటి దారుల్లో ఒకటి. అయితే ఈ హక్కు కోసం ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కోర్టుకు వెళ్ళొచ్చా, లేకపోతే ఏమైనా స్పెసిఫిక్ కండిషన్స్ ఉన్నాయా? ఖచ్చితంగా షరతులున్నాయి. కోర్టు ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయాలంటే కొన్ని బేసిక్ విషయాలు ఫుల్ఫిల్ అవ్వాలి. ముఖ్యంగా 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఒకటి, చాలా సహజంగా కేసు వేసే టైంకి వాళ్ళిద్దరి మధ్య చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే పెళ్లి జరిగి ఉండాలి. అంటే వాళ్ల మ్యారేజ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అన్ని రూల్స్ ఫాలో అయి జరిగి ఉండాలి. సరే, అది బేసిక్ రిక్వైర్మెంట్. రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్. లైఫ్ పార్ట్నర్ విడిపోయి ఉండాలి. మరి ఆ విడిపోవటానికి సహేతుకమైన కారణం, అంటే రీజనబుల్ ఎక్స్క్యూజ్ లేదా కాజ్, అది ఉండకూడదు. రీజనబుల్ కాజ్ లేకుండా. అవును,
జస్ట్ ఫిజికల్గా దూరంగా ఉండటం కాదు, మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచి, కలిసి జీవించడం నుంచి సరైన కారణం లేకుండా తప్పుకునుండాలి. ఈ సహేతుకమైన కారణం అనేది కొంచెం క్లారిటీ తక్కువగా అనిపిస్తోందే. ఏది రీజనబుల్ ఏది కాదు అని అలా డిసైడ్ చేస్తారు? ఇది చాలా సబ్జెక్టివ్ కదా. మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. నిజానికి సహేతుకమైన కారణం అనేది చట్టంలో ఎక్కడా క్లియర్గా డిఫైన్ చెయ్యలేదు. అది ప్రతి కేసుకి సంబంధించిన ఫ్యాక్ట్స్, సర్కమ్స్టాన్సెస్ పై ఆధారపడి ఉంటుంది. కోర్టు ఇరుపక్షాల వాదనలు, వాళ్ళిచ్చే ఎవిడెన్స్ ని బట్టే దీన్ని డిసైడ్ చేస్తుంది. ఉదాహరణకి ఒక పార్ట్నర్ క్రూయల్టీ చూపిస్తున్నారనుకోండి, అంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అప్పుడు రెండో వాళ్ళు దూరంగా వెళ్లిపోవడం రీజనబుల్ కాజ్ అవుతుంది. అలాగే సీరియస్ బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా లేదా కలిసి ఉండటాన్ని ఇంపాసిబుల్ చేసే సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసినా అవి కూడా రీజనబుల్ కాజెస్ కింద రావచ్చు. అంటే భర్త వేధిస్తున్నాడని భార్య పుట్టింటికి వెళ్లిపోతే అది కోర్టు దృష్టిలో రీజనబుల్ కాజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అవును, ఆ వేధింపులు ప్రూవ్ అయితే అది స్ట్రాంగ్ రీజనబుల్ కాజ్ అవుతుంది. అలాగే భార్య ప్రవర్తన వల్ల కలిసి ఉండలేకపోతున్నానని భర్త ప్రూవ్ చేయగలిగితే అతని విడిగా ఉండటానికి అది కారణంగా చూపించొచ్చు. ఏది రీజనబుల్ అనేది కేస్ స్పెసిఫిక్స్ పై ఆధారపడుతుంది. కోర్టు ఇక్కడ బ్యాలెన్స్ చూడాలి. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటంటే వెళ్లిపోయిన పార్ట్నర్కి కూడా తమ యాక్షన్ని జస్టిఫై చేసుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. దీన్నే మనం డిఫెన్సెస్ అంటాం కదా. సరిగ్గా అదే. దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం ఒకరు కేసు వేస్తే రెండో వైపు వాళ్ళు రెస్పాండెంట్ ఆ కేసును ఎందుకు కొట్టేయాలి అనడానికి కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ కోర్టు ముందు పెట్టొచ్చు. వీటినే రక్షణలు లేదా డిఫెన్సెస్ అంటారు. సాధారణంగా ఎలాంటి కారణాలను కోర్టు కన్సిడర్ చేస్తుంది? మోస్ట్ కామన్ ఇంకా స్ట్రాంగెస్ట్ డిఫెన్స్ ఏంటంటే కేసు వేసిన పార్ట్నర్, పెటిషనర్ తమ పట్ల క్రూరంగా ప్రవర్తించారని ప్రూవ్ చేయడం. క్రూయల్టీ? అవును, అది ఫిజికల్ కావచ్చు, మెంటల్ క్రూయల్టీ కావచ్చు. క్రూయల్టీకి గురైన వాళ్లని మళ్లీ అదే సిచ్యువేషన్లోకి, అదే వ్యక్తి దగ్గరికి పంపించడం కరెక్ట్ కాదు కదా. నిజమే. కాబట్టి కోర్టప్పుడు పునరుద్ధరణ డిగ్రీ ఇవ్వకపోవచ్చు. అది చాలా సమంజసంగా ఉంది. క్రూయల్టీ కాకుండా ఇంకా ఏమైనా డిఫెన్సెస్ ఉంటాయా? ఉంటాయి. ఉదాహరణకు కేసు వేసిన పార్ట్నర్ అడల్టరీలో ఉన్నారని నిరూపించగలిగితే, అంటే వ్యభిచారం, అది కూడా ఒక బలమైన డిఫెన్స్. ఓకే, నిలబడదు. ఇంకా చెప్పాలంటే తాము విడిపోవడానికి తమ దగ్గర లీగల్గా, మారల్గా సమర్థించుకోగల కారణం ఉందని నిరూపిస్తే చాలు. కోర్టు పునరుద్ధరణకు ఆర్డర్ వెయ్యదు. అంటే ఈ సెక్షన్ 9 అప్లై అవ్వాలంటే విడిపోవడానికి అస్సలు సరైన కారణం ఉండకూడదనేది క్లియర్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా వచ్చే ఆర్డర్ కాదు. కోర్టు తన విచక్షణతో సాక్ష్యాలను బట్టి తీసుకునే డెసిషన్ అన్నమాట. ఖచ్చితంగా కోర్టు రోల్ ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎవరో అడిగారని డిగ్రీ ఇచ్చేయదు. ఇద్దరు వాదనలు వింటుంది, వాళ్ల సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటుంది, ఇచ్చిన ఎవిడెన్స్, లెటర్స్ కావచ్చు, ఈమెయిల్స్, విట్నెస్ల స్టేట్మెంట్స్ ఏదైనా సరే క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. లా ప్రొవిజన్స్, పాత జడ్జ్మెంట్స్, ప్రస్తుత కేస్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ చూసుకుని ఒక ఫేర్ ఇంకా ప్రాక్టికల్ డెసిషన్కి రావడానికి ట్రై చేస్తుంది. అల్టిమేట్గా న్యాయం జరగాలి అనేది గోల్. ఆ ప్రాసెస్ అంతా విన్నాక ఈ సెక్షన్ 9 యొక్క ఓవరాల్ ఇంపార్టెన్స్ ఎలా చూడాలి? దీని అసలు విలువ ఏంటి? దీన్ని 2 రకాలుగా చూడొచ్చు అనిపిస్తుంది. ఒకవైపు మనం అనుకున్నట్టే ఇది మ్యారేజ్ బంధం పూర్తిగా బ్రేక్ అవ్వకముందే కపుల్స్ తమ డిఫరెన్సెస్ ని సాల్వ్ చేసుకుని మళ్లీ కలవడానికి ఒక లీగల్, అఫీషియల్ ఛాన్స్ ఇస్తుంది. ఇది మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కి లాయిస్తున్న ఇంపార్టెన్స్ కి ఒక సింబల్. రాజీ పడ్డానికి ఒక డోర్ ఓపెన్ గా ఉంచుతుంది. మరి మరోవైపు మీరు మొదట్లో అన్నట్టే ఇష్టం లేని ఇద్దరిని బలవంతంగా కలిపి ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుందనే క్రిటిసిజం ఉంది. ఒక వ్యక్తి స్వేచ్ఛకు, వాళ్ళు ఎవరితో ఉండాలనే డెసిషన్కు ఇది అడ్డు వస్తుందని కొందరు ఆర్గ్యూ చేస్తారు. ఇప్పుడున్న టైమ్స్లో ఇండివిజువల్ ఆటోనమీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నప్పుడు ఇలాంటి లీగల్ ఇంటర్ఫియరెన్స్ ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ కూడా ఉంది. నిజమే. ఈ 2 వాదనల్లోనూ పాయింట్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఈ సెక్షన్ 9 అనేది వివాహాన్ని కాపాడాలనే ఎయిమ్కి, పర్సనల్ ఫ్రీడమ్కి మధ్య ఒక డెలికేట్ బ్యాలెన్స్ సాధించడానికి ట్రై చేస్తున్నట్టుంది. సరిగ్గా చెప్పారు. ఆ బ్యాలెన్స్ సాధించడమే కోర్టుల ముందున్న అసలు ఛాలెంజ్. చాలా బాగా విశ్లేషించారు. దాంపత్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించిన లీగల్, మారల్, ప్రాక్టికల్ యాంగిల్స్ అన్ని టచ్ చేశారు. చాలా థ్యాంక్స్. సంతోషమండి. సరే, ఇవాళ మనం సెక్షన్ 9 దాంపత్య హక్కుల పునరుద్ధరణ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. రీజనబుల్ కాజ్ లేకుండా విడిపోయిన పార్ట్నర్ని తిరిగి కలిసి ఉండమని ఆర్డర్ చేసే ఈ చట్టం వెనుక ఉన్న ఉద్దేశాలు, కండిషన్స్, డిఫెన్సెస్, కోర్టు రోల్ ఇలాంటివన్నీ అర్థం చేసుకున్నాం. పెళ్లిని కాపాడాలనే లక్ష్యంతో ఉన్నా దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయని చూశాం. అవును, ఇది కొంచెం కాంప్లెక్స్ ఇష్యూనే. ఇక మన నెక్స్ట్ డిస్కషన్లో హిందూ వివాహ చట్టంలోని ఇంకో ఇంపార్టెంట్ సెక్షన్కి వెళ్దాం. అదే సెక్షన్ 10,
జ్యుడిషియల్ సెపరేషన్ అంటే న్యాయపరమైన విడిపోవటం. అది కూడా ముఖ్యమైనదే. ఇది డైవర్స్కి ఒక స్టెప్ ముందు వేసే ప్రాసెస్ లాంటిది. దీనికి డైవర్స్కి డిఫరెన్స్ ఏంటి, దీని రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనే విషయాలు వివరంగా చూద్దాం. తప్పకుండా. వివాహ సంబంధిత చట్టాల్లో అది కూడా మంచి అవగాహన కల్పిస్తుంది. విన్నందుకు ధన్యవాదాలు. వెళ్లే ముందు ఇందాకటి డిస్కషన్ మీద ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం. పెళ్లిని కాపాడాలనే ఇంటెన్షన్ మంచిదే అయినా అసలు ఇష్టం లేని లేదా సీరియస్ డిఫరెన్సెస్ ఉన్న ఇద్దరిని లా ద్వారా కలపాలని చూడటం ఎంతవరకు ప్రాక్టికల్? ఇది పైకి అంతా సెట్ అయినట్టు కనిపించినా లోపల ఆ బంధాన్ని ఇంకా టాక్సిక్ చేసే ఛాన్స్ లేదా? లేక ఏదేమైనా విడిపోయే ముందు ఒక లాస్ట్ ట్రైగా కాంప్రమైజ్ కోసం ఒక ఒఫీషియల్ రూట్ ఇవ్వడమే దీని అసలు బెనిఫిట్ అనుకోవాలా? ఈ డ్యూయల్ నేచర్ గురించి ఆలోచించండి. నిజమే, ఆలోచించాల్సిన విషయమే. తదుపరి విశ్లేషణలో కలుద్దాం. సెలవు. నమస్కారం.